నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ ప్రజలతో పాటు బయట ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు మున్సిపల్ కమిషన్ షేక్ ఫజలుల్లా తెలియజేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఎప్పుడూ రద్దీగా ఉండే బస్టాండ్, మార్కెట్ సెంటర్లతో పాటు గాంధీ పార్క్ ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు మొబైల్ మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. షాప్ రూమ్స్ దగ్గర లేవని చెప్పేసి నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. మరి గతంలో షాప్ రూమ్స్ నిర్మాణం చేసేటప్పుడు మరి అక్కడ కూడా గత పాలక వర్గం వాళ్ళు, ఇప్పుడున్నటువంటి పాలక వర్గం కానీ అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ఒక షాపుని కూడా దీన్ని ఒక టాయిలెట్స్ వదిలింటే బాగుండేది. మరి అన్ని షాప్ రూమ్లు కూడా ఆక్షన్ ఇచ్చున్నారు. అయితే ఇప్పుడు ఎక్కడైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఖాళీ స్థలాలు కలిగి ఉండి రద్దీ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని మేము ఒకసారి వాటన్నిటినీ పర్యవేక్షణ చేసి మున్సిపల్ స్థలాలు ఏదైతే ఉన్నాయో అక్కడ స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివాస్ అనే ప్రోగ్రాంలో త్వరలోనే వాటిని గుర్తించి అక్కడ టాయిలెట్స్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం మార్కెట్లో కానీ అదేవిధంగా బస్టాండ్ దగ్గర కానీ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర కానీ ఇలా 3-4 చోట్ల కలిగి ఉన్నవి. ఇంకా ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో స్థలం సేకరణ కనుక ఉండుంటే అక్కడ చేయటానికి మేము రెడీగా ఉన్నాము. అదేవిధంగా ఎవరైనా దాతలు ముందుకొచ్చి స్థలంలో కనుక ఇచ్చేటట్టయితే అక్కడ కూడా చేయటానికి మేము మున్సిపాలిటీ వారి ద్వారా కట్టడానికి మేము రెడీగా ఉన్నాం. త్వరలోనే అన్ని ప్రాంతంలో అవసరమైతే మొబైల్ టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ సార్. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.